సీజ్ ద షిప్ అనేది దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎయిర్‌పోర్ట్‌లో ఇచ్చినటువంటి ఆదేశం సీజ్ ద షిప్. కేంద్రంతో నేను మాట్లాడతాను అంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో పోర్ట్‌లోనే చెప్పుకొచ్చారు. ఈ షిప్‌లో బియ్యం ఎగుమతుల మీద అధికారిక లెక్కలు, రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ఏపీకి కీలక సూచన చేసింది. షిప్ నిలిచివేత సరికాదని తేల్చింది. పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కి కేంద్రం అతిపెద్ద షాక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం కాకినాడ నుంచి ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం రవాణా మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నేరుగా సముద్రంలోకి వెళ్లి షిప్‌లో రవాణా చేస్తున్న బియ్యం మీద ఆరా తీశారు. ఆ రోజునే సీజ్ ద షిప్ అంటూ ఆదేశించారు. షిప్‌ని చూడకుండా తాను అడ్డుకుంటున్నానని చెప్పుకొచ్చారు. తనని కాకినాడ పోర్టుకు రాకుండా ఒత్తిడి కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేసినటువంటి సీజ్ ద షిప్ కామెంట్స్ బియ్యం రవాణా అంశం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం మీద తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రకటన కూడా చేశారు. ఏ మేర బియ్యం ఎగుమతుల పేరుతో తరలిస్తోంది కూడా ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్ పర్యటన వివాదం తర్వాత ప్రభుత్వం బియ్యం ఎగుమతుల మీద నియమించినటువంటి సిట్టు విచారణ మొదలుపెట్టింది. ఇక ఇదే సమయంలో షిప్ సీజ్ చేసే అధికారం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీని మీద తాజాగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్కి లేఖ రాసింది. అందులో ఆఫ్రికాతో ఒప్పందాలను ఇబ్బందికి తీసుకురావద్దని సూచించింది. తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది వస్తుందని పేర్కొంది. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో G2G డీల్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసింది. కాకినాడ పోర్టు నుంచి నూక బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని, వాటిని నిలిపివేతతో ఒప్పందానికి ఖచ్చితమైన దెబ్బగా పేర్కొంది. దీనికి కొనసాగింపుగా కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించొద్దని NCEL కోరింది. G2G ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకి ECL నూక బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని ఈ సంస్థ CEO అనుపమ్ కౌశిక్ వివరించారు. ఇందులో ఫోర్టిఫైడ్ రైస్ ఆనవాళ్లు ఉన్నాయనే కారణంతో కొంతకాలంగా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎగుమతి చేయకుండా కాకినాడ అధికారులు అడ్డుకోవడం సరికాదని లేఖలో NCEL తన లేఖలో పేర్కొంది. ఇదే విషయం మీద భారత విదేశీ వ్యవహారాల శాఖ తరచూ ECLకి మెయిల్స్, ఫోన్స్ చేస్తూ ఎగుమతులు ఆగడం మీద ప్రశ్నిస్తోందని ఈ లేఖలో ప్రస్తావించింది. కేంద్ర హోంశాఖతో పాటు సహకార పరిధిలోని NCEL పనిచేస్తున్నట్టుగా మనకి అర్థమవుతోంది. కాకినాడ పోర్టులో గత నెలలో సీజ్ చేసినటువంటి స్టెల్లా L1 నౌకలో మొత్తం 4,000 టన్నుల బియ్యం ఉన్నట్టు గుర్తించామని కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు. అయితే ఇందులో 1,320 టన్నులు మాత్రం రేషన్ బియ్యం ఉన్నాయన్నారు. నవంబర్ 29న తమకు దొరికిన ఈ బియ్యాన్ని అధికారులు ల్యాబ్కు పంపించి పరిశీలన చేశారని తెలిపారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని స్థానిక సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ నుంచి ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించామన్నారు.